హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. మై డియర్ టీచర్స్, ఈ క్లాస్లో మనము కాలం, పని, టైం అండ్ వర్క్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మాట్లాడతాం. అయితే అందులో భాగంగా మోడల్ 1 గురించి డిస్కస్ చేస్తున్నాం సార్. అయితే ఇక్కడ మనకు ఎటువంటి ఫార్ములా లేకుండా మై డియర్ టీచర్ జనరల్ కాన్సెప్ట్ వైజ్గా ఒక ఎల్సిఎం మెథడాలజీని ఉపయోగించి సులభంగా చెప్పడం జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. అయితే దానికంటే బిఫోర్గా జనరల్గా అసలు టైం, వర్క్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏమిటి అనే కాన్సెప్ట్ మీకు కాస్త మాట్లాడిపిస్తూ కొంచెం ముందుకు సాగుతాం. అయితే ఇందులో చూడండి, కాలానికి పనికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏమిటి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మనం డిఎస్సి ఆస్పిరెంట్స్గా ఉన్నాం కదా. మన ఉదాహరణకు మనం ఏం చేస్తున్నాం సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 20 బుక్స్ అన్నీ కూడా చదవాలి సార్. మనం ఒక 20 పుస్తకాలు చదవాలి మనకు ఈ పోటీ పరీక్షల్లో జాబ్ సంపాదించడానికి. అయితే మరి 20 పుస్తకాలను పూర్తి చేయాలి అంటే మనకు ఎంత సమయం పడుతుంది? ఉదాహరణకు అనుకుందాం, జనరల్గా ఒక ఏ అనేటటువంటి ఒక విద్యార్థి పూర్తిగా 20 పుస్తకాలను చదవడానికి, అంటే పూర్తి పని 20 పుస్తకాలు చదవడానికి మనకు 40 రోజులు తీసుకున్నాడు అనుకుందాం. సో ఇది కంప్లీట్గా డేస్ అమ్మ. 20 పుస్తకాలు చదవడానికి ఏ అనేటటువంటి ఒక విద్యార్థి 40 రోజులు తీసుకున్నాడు అని అర్థం అనుకుందాం. మరి అదే రకంగా బి అనేటటువంటి విద్యార్థి అదే 20 పుస్తకాలను చదవడానికి మరి 20 రోజులు తీసుకున్నాడు అనుకుందాం. మరి అదే సి అనేటటువంటి విద్యార్థి 20 పుస్తకాలు చదవడానికి కేవలం 10 రోజులే తీసుకున్నాడు అనుకుందాం. జనరల్గా ఇక్కడ మై డియర్ టీచర్స్ మనం ఏం నోటీస్ చేసాము సార్ అంటే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం జరిగింది సార్ అంటే, 20 పుస్తకాలను 40 రోజులు చదువుతున్నాడు ఏ అనేటటువంటి వ్యక్తి, విద్యార్థి. అంటే రోజుకు ఎంత చదివాడు సార్ అంటే, సగం బుక్ చదివాడు, హాఫ్. సార్ను రోజు సగం బుక్ను పూర్తి చేసుకుంటూ ఉంటే అలా ప్రతి 2 రోజులకు ఒక బుక్ కంప్లీట్ అయింది. అలా 40 రోజులు పట్టింది ఏ అనే విద్యార్థికి. మరి బి అనేటటువంటి విద్యార్థికి 20 రోజుల్లో 20 పుస్తకాలు చదివాడంటే రోజుకు ఒక పుస్తకాన్ని చదివాడు అని అర్థం వస్తుంది. రైట్? మరి అదేవిధంగా సి అనేటటువంటి విద్యార్థి రోజుకు మరి 10 రోజుల్లో 20 పుస్తకాలు చదివితే రోజుకు ఎంత చదివాడు సార్ అంటే, రోజుకు 2 పుస్తకాలు చదివాడు. కరెక్టేనా? రోజుకు 2 పుస్తకాలు చొప్పున 10 రోజుల్లో 20 పుస్తకాలు పూర్తి చేశాడు. రైట్? అయితే ఇక్కడ ఏం తెలుస్తుంది సార్ మై డియర్ టీచర్ అంటే, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఏం తెలుస్తుంది మీకు అంటే, 20 పుస్తకాలను 40 రోజుల్లో పూర్తి చేశాడు అంటే రోజుకు సగం పుస్తకం చదవడానికి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ఏ అనేటటువంటి వ్యక్తి. ఓకే. మరి బి అనే విద్యార్థి 20 రోజుల్లో 20 పుస్తకాలు అంటే రోజుకు ఒక పుస్తకం చదవగలడు. సి అనేటటువంటి వ్యక్తి 20 పుస్తకాలను 10 రోజుల్లో పూర్తి చేశాడంటే రోజుకు 2 పుస్తకాలు చదవగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి. అంటే ఇక్కడ సామర్థ్యము పెరిగే కొద్దీ రోజుల సంఖ్య తగ్గుతుంది. ఓకేనా? పూర్తి పని 20 పుస్తకాలే, పని ఒకటే ఉంది. కానీ వ్యక్తులు వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆ కాలం అనేది తగ్గుతుంది. సామర్థ్యం పెరిగితే కాలం తగ్గుతుంది, సామర్థ్యం తక్కువ ఉంటే కాలం పెరుగుతుంది. అర్థమవుతుందా టీచర్? అందుకే సామర్థ్యం అనేటటువంటిది కాలానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఎస్, సామర్థ్యం అనేది కాలానికి విలోమానుపాతం ఉంటుంది. కాలం అనేది సామర్థ్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. సామర్థ్యం పెరిగితే కాలం అనేది తగ్గుతుంది. మనకు సామర్థ్యం తగ్గితే కాలం అనేటటువంటిది పెరుగుతుంది. ఈ విషయాన్ని నోట్ చేసుకోవాలి. అయితే ఇంకొక విషయం మా డియర్ టీచర్స్, ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకేనా? ఏ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తాడు అనుకుందాం. 10 రోజుల్లో పూర్తి చేస్తాడు అంటే 10 రోజుల్లో పూర్తి చేస్తాడు అని అనుకుంటే, ఇక్కడ మనం ఆ వ్యక్తి ఒక్క రోజులో చేసే పనిని ఎలా లెక్క కట్టాలి? ఒక్క రోజులో చేసే పని ఏ సింగిల్ డేలో
ఒక్క రోజులో చేసే పని ఎంత అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కాన్సెప్ట్ పైన మోడల్ 1 అంతా కూడా ఈ కాన్సెప్ట్ పైన చెప్తున్నాను నేను. ఒక్క రోజులో ఎంత పని జరుగుతుంది సార్ అంటే పూర్తి పనేమో 10 అని అర్థం అండి. 10 రోజుల్లో పూర్తి చేస్తాడు అంటే రోజుకు కొంత భాగం పూర్తి చేసుకుంటూ 10 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అంటే ఉదాహరణకు యావరేజ్గా రోజు సమాన సామర్థ్యంగా పని చేసుకుంటూ పోతే మనకు 10 రోజుల్లో పని పూర్తవుతుంది. కాబట్టి ఒక్క రోజులో ఎంత అవుతుంది సార్ అంటే 1/10 వంతు అవుతుంది. 1/10 పార్ట్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. రెండవ రోజు కల్లా 2/10 పార్ట్ అవుతుంది. మూడో రోజు కల్లా 3/10 అవుతుంది. నాలుగో రోజు కల్లా 4/10 అవుతుంది. నాలుగో రోజు కల్లా ప్రతిరోజు 1/10 టోటల్గా 10వ రోజు 10/10 వర్క్ కంప్లీట్ అవుతుంది. అంటే ఒక పని పూర్తయింది అని అర్థం. ఒక పని పూర్తయింది అర్థమవుతుందా సార్? మనకు ఇంకో మాట ఏం చెప్పాలి సార్ అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఉదాహరణకు X డేస్లో పూర్తి చేస్తాడు అనుకుంటే ఒక్క రోజులో ఎంత పని జరుగుతుంది? ఒక్క రోజులో ఎంత పని జరుగుతుంది సార్ అంటే 1/x అని చెప్పాలి. పూర్తి పని X, అక్కడ X డేస్లో చేస్తాడంటే పూర్తి పని X, 1/x డేస్ పని అవుతుంది ఒక్క రోజులో అని అర్థం అండి. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామండి. సార్ ఎలా సార్ అంటే చూడండి, ఉదాహరణకు మనకు మొదటి ప్రశ్న. ఓకే, ఈ ప్రశ్న చూడండి సార్. ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నాడు ఇక్కడ, రైట్ అమ్మా. ఒక వ్యక్తి 1/3 వంతు పనిని 15 రోజులలో పూర్తి చేస్తే ఆ మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనేది ప్రశ్న. చూడండి, సో ఒక వ్యక్తి 1/3 వంతు పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు సార్? 15 డేస్లో చేస్తాడంట. మరి 15 డేస్లో చేస్తే టోటల్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తాడు? ఇక్కడ బాగా గమనించాలి సార్. ఇప్పుడు 1/3 అనేది మనం రాసుకుంటే ఈ హారం అనేది ఏం తెలుపుతుంది సార్ అంటే పూర్తి పనిని తెలుపుతుంది సార్. పూర్తి పనిని తెలుపుతుంది లేదా మొత్తం భాగాలను తెలుపుతుంది లేదా 100% వర్క్ని తెలుపుతుంది. అన్ని పదాలు ఒకటే. ఈ హారం అనేది పూర్తి పనిని తెలియజేస్తుంది, మొత్తం భాగాలను తెలియజేస్తుంది. అయితే 1/3 పార్ట్ అనేటటువంటిది 15 రోజుల్లో, అంటే ఈ 1 అంటే మొత్తం పని 3, అందులో ఒక భాగం అనేటటువంటిది 15 రోజులకు సమానమైతే 3 భాగాలకు ఎంత? దట్ ఈస్ ద సింపుల్ షార్ట్కట్. ఒక భాగం 15 రోజులకైతే 3 అనేది ఎంత అంటే పూర్తి పని. సో టోటల్లీ 3 పార్ట్స్ అమ్మ. 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే మనకు ఫ్రాక్షన్స్ తెలుసు కదా. మనకు ఉదాహరణకు ఒక బాక్స్ ఉంది సార్, ఇట్లా ఒక రెక్టాంగులర్ బాక్స్ 3 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేస్తే దీనికి కలర్ షేడ్ చేసినప్పుడు 1/3 పార్ట్ రాస్తాం. ఎస్ఆర్ నో అంటే పూర్తి 3 భాగాల్లో ఒక భాగం పూర్తయింది అని అర్థం. అంటే ఒక భాగానికి రంగు వేయబడ్డింది ఎట్లా చెప్తామో ఇక్కడ ఒక భాగం ఎన్ని డేస్లో పూర్తయితే 3 భాగాలు మొత్తం పని ఎన్ని రోజుల్లో అవుతుంది సార్ అంటే సింపుల్గా 1కి 15 అయినప్పుడు 3కి ఎంత అవుతుంది? ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు 45 డేస్లో అయిపోతుంది సార్. సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? 45 డేస్. ఆర్ యు అండర్స్టూడ్ క్లియర్లీ? ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు చూడండి సెకండ్ బిట్ చూడండి అమ్మా. సేమ్ చాలా జాగ్రత్తగా వినండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బేసిక్స్ నుంచి చెప్తున్నాను నేను, ఓకేనా? కేర్ఫుల్గా ఉండాలి. చూడండి, 1/4 వంతు పనిని 5 రోజుల్లో పూర్తి చేస్తే మొత్తం పనిని చేయడానికి ఎంత సమయం పట్టును? సేమ్ టు సేమ్ క్వశ్చన్. 1/5 పార్ట్ అనేటటువంటిది మనకి ఎన్ని రోజుల్లో అవుతుంది సార్? సారీ 1/4 పార్ట్. 1/4 పార్ట్ అనేటటువంటిది మనకు 5 డేస్లో అయితే ఎస్ మీరు చెప్పండి ఆన్సర్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. 5 4 20 డేస్. ఓకేనా? 20 డేస్లో అయిపోతుంది. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, 7/11 వంతు పనిని చేయుటకు 21 రోజులు పడితే మిగిలిన పని పూర్తి చేయుటకు పట్టు సమయం ఎంత?
ఈ ప్రశ్న చూడండి, కొంచెం మార్చాడు అంతేనా. చూడండి ఏమంటున్నాడు, 7/11 7/11 7/11 అనే పార్ట్ వర్క్ చేయడానికి 21 డేస్ పడుతుంది. అంటే 7 పార్ట్స్కి 21 డేస్ పడుతుంది. అయితే రిమైనింగ్ వర్క్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నాడు సార్. ఇప్పుడు ఎలా చేయాలి చూడండి, అసలు మొత్తం వర్క్ ఎట్లా చేయాలి. మనకు జనరల్గా ఏం చెప్పొచ్చు సార్ అంటే 7 భాగాలకు, దీన్ని ఎలా రాస్తున్నాను నేను, 7 భాగాలకు 21 రోజు పట్టినట్లయితే మిగిలిన వర్క్ అంటే టోటల్ ఏమో 11, అందులో నుంచి 7 కంప్లీట్ అయింది కాబట్టి మిగిలింది ఎంత సార్, 4 పార్ట్. సింపుల్. టోటల్ ఏమో 11, అయ్యిందేమో 7 భాగాలు, మిగిలిందేమో 4 భాగాలు, 4/11 కదా. సో 4 పార్ట్స్. సో 4 పార్ట్స్కి ఎంత, సింపుల్ యూనిటరీ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. 4 భాగాలు కాబట్టి చూడండి, తక్కువ బై ఎక్కువ ఇంటూ 21, 7 ఎక్క 7 7 ముళ్ళ 21 ఈజ్ ఈక్వల్ టు 12 డేస్. సో రిమైనింగ్ వర్క్స్ 12 డేస్లో కంప్లీట్ అవుతుంది. చూడండి అర్థమవుతుందా, వెరీ క్లియర్, ఓకేనా, రైట్. ఆ తర్వాత ఈ ప్రశ్న చూడండి, పి అనే వ్యక్తి 1/4 వంతు పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలడు. క్యూ అనే వ్యక్తి అదే పనిని 40% 40 రోజుల్లో పూర్తి చేయగలడు. అదే పనిని ఆర్ అనే వ్యక్తి 1/3 వంతు పనిని 13 రోజుల్లో చేయగలిగితే ముగ్గురులో ఎవరు త్వరగా పూర్తి చేస్తారు. ఇలాంటి బిట్టు కూడా ఇవ్వచ్చు కదమ్మా, ఓకేనా. చూడండి ఏమంటున్నాడు, పి అనే వ్యక్తి 1/4 వంతు. సో ఫస్ట్ పి ఇక్కడ, క్యూ అండ్ ఆర్. చూడండి పి విషయంలో 1/4 వంతు ఎంత సార్ అంటే 10 డేస్లో అంటున్నాడు. సో 10 డేస్ అన్నప్పుడు మనకు అందరికి తెలుసు కదా షార్ట్ కట్, 1/4 అంటే 110 అయితే 4 40 డేస్, 40 డేస్లో అయిపోతుంది. ఇది 40 డేస్. పి అనేటటువంటి వ్యక్తి 40 డేస్. క్యూ విషయంలో ఏమడిగాడు, క్యూ అదే పనిని 40% పనిని 40 డేస్లో పూర్తి చేస్తాడు. ఓకేనా, 40 డేస్ పనిని 40 రోజుల్లో పూర్తి చేయగలడు అంటున్నాడు. అంటే 40% అయితే వర్క్ ఉందో ఆ 40% వర్క్ని 40 డేస్లో చేస్తాడంటే 100% వాల్యూ కదా పూర్తి పని అవ్వడం. సార్ ఇందాక చెప్పాను, హారం అనేది పూర్తిగా తెలుపు చెంది, లేదా దీన్ని ఎలా రాసుకోవచ్చు సార్ సింపుల్గా అంటే 40% ఈజ్ నథింగ్ బట్ 40/100 కదా. అంటే ఇది 40కి 40 ఈక్వల్ అయినప్పుడు 100కి 100 ఈక్వల్. సార్ నో, జనరల్గా 100లో 40% 40. ఓకేనా. సో 40% 40కి ఈక్వల్ అయినప్పుడు 100% 100 అవుతుంది. కాబట్టి ఈ క్యూ అనేటటువంటి వ్యక్తి 100 డేస్లో పూర్తి చేస్తాడు పూర్తి పని, 100 డేస్లో పూర్తి చేస్తాడు. ఆ తర్వాత ఆర్, మరి ఆర్ ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడంట, 1/3 పార్ట్ ఈజ్ 13 డేస్ అంటున్నాడు. అంటే 1/3 వంతు పనిని ఎన్ని రోజుల్లో, 13 రోజుల్లో. అంటే మొత్తం పని 13 వల్ల 39 డేస్, 39 డేస్లో పూర్తి చేస్తాడు. అంటే ఈ ముగ్గురులో ఎవరు తొందరగా చేస్తారు, త్వరగా కంప్లీట్ చేస్తాడు అంటే ఆర్ చేస్తారని అర్థం అండి. ఓకేనా. నేను ఎక్స్ప్లెనేషన్ మీకు క్లియర్గా అందించే ప్రయత్నంలో ఈ కాన్సెప్ట్ కాస్త టైం పడుతుందేమో, కానీ మీరు బాగా నేర్చుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 30 సెకండ్స్లో ఆన్సర్ చేస్తారు తల్లి. ఓకేనా, రైట్. ఆ తర్వాత ఒక వ్యక్తి 20% పనిని 60 రోజులలో పూర్తి చేయగలిస్తే, ఒక వ్యక్తి 20% పనిని 60 రోజుల్లో పూర్తి చేస్తే మొత్తం పనిని, మిగిలిన పనిని పూర్తి చేయడానికి పట్టు సమయం ఎంత. 2 క్వశ్చన్లు ఇచ్చాడు సార్. ఇక్కడ 20% అంటే 20/100 కదా, అంటే మొత్తం 100 అనేది పని. అప్పుడు 20 అనేది 60 రోజులకు సమానమైతే పూర్తి చేస్తే మొత్తం పని ఎంత, సింపుల్గా ఎక్కువ కదా. సో ఎక్కువ బై తక్కువ ఇంటూ 60. ఈ 0కి 0 క్యాన్సల్, 2 ఎక్కం 2 3. సో ఆన్సర్ ఇస్ 300 అమ్మా. 100 3 300 కదా. సో 300 డేస్ పడుతుంది సార్, 300 డేస్ పడుతుంది టోటల్ వర్క్ అయిపోవడానికి. అయితే మిగిలిన పని అంటున్నాడు సార్, 20%కే 60 అన్నప్పుడు మిగిలిన పని ఎంత అవుతుంది, ఇంకా మనకి 80%. సో 240 కదా. సో 300 నుంచి 60 తీసేయండి, 240 డేస్ పడుతుంది మిగిలిన పని చేయడానికి. ఓకేనా, ఇట్ ఈస్ క్లియర్ ఆర్ నాట్. ఫస్ట్ 20% అంటే 60 రాసుకున్నాం, ఈ 2 3 60. సో 30, ఒక 10% ఈక్వల్ 30 అయితే 100% 300. సో మిగిలిన ఎంత, 20 నుంచి 80, 8 3 240, 83 240, దట్ ఈస్ 240 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, రైట్. ఆ తర్వాత ప్రశ్న చూడండి,
ఏ ఒక పనిని 30 రోజులలో పూర్తి చేస్తే అతడు 12 రోజులలో ఎంత భాగం పూర్తి చేస్తాడు? కొంచెం భిన్నగా ఇదే మోడల్లో చూడండి. ఏ ఒక పనిని 30 డేస్లో పూర్తి చేస్తున్నాడు అంటే టోటల్ వర్క్ ఎన్ని డేస్లో అయిపోతుంది? 30 డేస్లో అయిపోతుంది. 30 డేస్లో అయిపోతుంది. అయితే అతడు 12 డేస్లో ఎంత భాగం పూర్తి చేస్తాడు అంటున్నాడు సార్. సో అంటే జనరల్గా 1 డేకి ఎంత చేస్తాడు? 1/30 చేస్తాడు. 1/30 1 డేలో ఎంత పని చేస్తాడు? ఒక రోజులో ఎంత పని చేస్తాడు? ఒక రోజులో 1/30 వంతు పని చేస్తాడు. అయితే 12 రోజుల్లో ఎంత చేస్తాడు? కాస్త ఎక్కువ చేస్తాడు. కాబట్టి డైరెక్ట్గా ఎక్కువ బై తక్కువ ఇంటూ 1/30 1/30 చేస్తే 3 4 3 10 2 2 2 5. సో ఆన్సర్ ఈస్ 2/5. యువర్ ఆన్సర్ ఇస్ 2/5. యూనిటరీ మెథడ్లో చేశా. ఏం చేశా? ఒక్క రోజులో 1/30 చేస్తాడు అంతే కదా. 1/30 కదా ఒక రోజులో చేసే పని, మొత్తం 30 అయినప్పుడు 12 రోజుల్లో ఎంత చేస్తాడు అంటే ఎక్కువ పని చేస్తాడు. కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలి ఉన్నటువంటి కాన్సెప్ట్ అర్థమవుతుందా? సో యూనిటరీ మెథడ్ ఆల్రెడీ నేర్చుకున్నాం కదా మా అర్థమెటిక్లో భాగంగా. ఆ తర్వాత రవి ఒక పనిని 90 రోజుల్లో పూర్తి చేస్తే 25 రోజులలో ఎంత భాగం పూర్తి చేస్తాడు? సింపుల్. సో ఒక్క రోజులో అయ్యే పని ఎంత? 1/90. సో 25 డేస్లో ఎంత అవుతుంది? సో 25/1 ఇంటూ 1/90. దీన్ని డైరెక్ట్గా 25/90 వేసుకోవచ్చు. బట్ మీకు ఒక కాన్సెప్ట్ గుర్తుండాలి అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను. చూడండి, ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 5 5 జా, ఇక్కడ 5/18 జా ఈజ్ ఈక్వల్ టు 5/18 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 5/18 పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 3/5 వంతు పని 12 రోజులలో పూర్తి చేస్తే 12 డేస్లో పూర్తి చేస్తే 10 డేస్లో ఎంత భాగం పూర్తవుతుంది? ఇది ప్రశ్న. 3/5 వంతు పని 12 రోజుల్లో పూర్తి చేస్తే 10 రోజుల్లో ఎంత అవుతుంది? ఇప్పుడు ఏం చేస్తాం మనం? చూడండి, 3/5 పార్ట్ 12 డేస్లో కంప్లీట్ అవుతుంది అంట. అయితే 10 డేస్లో ఎంత భాగం పూర్తవుతుంది సార్ అంటే ఇప్పుడు ఈ 12 డేస్కి 3/5 అయినప్పుడు 10 డేస్కి ఏమవుతుంది? 10 డేస్కి వర్క్ కొంచెం తగ్గుతుంది, తక్కువ అయిపోతుంది. కాబట్టి సింపుల్గా తక్కువ బై ఎక్కువ 10/12 ఇంటూ 3/5. 5 1 జా, 5 2 జా, 2 1 3 1 జా, 3 4 జా అంటూ 2 1 జా, 2 2 జా సార్. సో 1/2 ఈజ్ యువర్ ఆన్సర్. 1/2 పార్ట్ కంప్లీట్ అవుతుంది అని అర్థం. అంటే 3/5 12 డేస్లో కంప్లీట్ అయితే 10 డేస్లో ఎంత అయిపోతుంది అంటే జనరల్గా యూనిటరీ మెథడ్ వాడుకోండి. సో 12 డేస్కి ఎక్కువ పని చేస్తాం జనరల్గా, తక్కువ రోజులు పని చేస్తామంటే తక్కువ పని చేస్తాం. కాబట్టి 10 తక్కువ బై ఎక్కువ ఇంటూ 3/5 చేస్తే సరిపోతుంది. 1/2 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ 9వ ప్రశ్న. 4/7 వంతు పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తే 14 రోజుల్లో ఎంత పని చేస్తారు? సింపుల్, సేమ్ మోడల్ క్వశ్చన్ కదా. తక్కువ, సో తక్కువ బై ఎక్కువ ఇంటూ 4/7. సో 7 1 జా, 7 2 జా, 4 1 జా, 4 5 జా. సో సింపుల్ ఆన్సర్ 2/5. 2/5 పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి 5/8 వంతు పనిని 10 రోజులలో పూర్తి చేస్తాడు. ఇదే విధంగా ఆ పనిని పూర్తి చేయటకు అతనికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? చూడండి, ఇంకా ఎన్ని రోజులు అగును అంటున్నాడు, ఎన్ని రోజులు కావాలి ఇంకా అంటున్నాడు. అతనికి ఇంకా ఎన్ని రోజులు కావాలను ఇంకా అడిషనల్లీ. చూడండి, 5/8 పార్ట్ అనేటటువంటిది 10 డేస్లో పూర్తవుతుంది అంట. 10 డేస్లో పూర్తవుతుంది. ఇదే విధంగా ఈ పనిని పూర్తి చేయుటకు ఇంకా ఎన్ని రోజులు కావాలి? సో 5/8 పార్ట్ అనేది 10 డేస్లో అవుతుంది అంటే చూడండి, 5 1 జా 5, 5 2 జా 10 అనా కదా. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే 8 పార్ట్స్ ఏమవుతుంది? 16 అవుతుంది. 8 2 జా 16. ఓకేనా. సింపుల్గా ఇక్కడ 5/10, 5కు 10 అయినప్పుడు 8కి ఎంత? 16 అన్నప్పుడు 16 అంటే ఇంకా ఎంత కావాలి? ఆల్రెడీ 10 డేస్ అయిపోయింది కదా, ఇంకెంత కావాలి అంటే 6 డేస్ కావాలి. ఎందుకు? టోటల్ వర్క్ 16, 5/10 వర్క్ అయితే 10 డేస్లో అయిపోయింది, ఇంకా 6 డేస్ అయితే సరిపోతుంది. ఇంకెంత కావాలి అంటే 6 డేస్ కావాలి. ఓకే, ఆ తర్వాత ఒక వ్యక్తి ఒక పనిని 5/8 వంతు చూడండి, 5/8 వంతు పని 7.1/2 రోజులలో పూర్తి చేయగలడు.
ఆ మొత్తం పని పూర్తి చేయడానికి అతనికి కావాల్సిన రోజుల సంఖ్య అంటున్నాడు సార్. చూడండి ఇక్కడ సేమ్ క్వశ్చన్ అమ్మా, ఏం కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇక్కడ 5/8 పార్ట్ అనేలో 5 అనేటటువంటిది 7 మిక్స్డ్ 1/2కి ఈక్వల్ అంటున్నాడు సార్. అంతే కదా. 5/8 వంతు పని 7.5 రోజులలో పూర్తి చేస్తాడు. 5/8 అంటే 5 భాగాలు పని 7 పూర్ణాక 1/2 రోజుల్లో పూర్తి చేస్తే 8 భాగాల పని ఎంత? సో ఎన్ని రోజులు పడుతుంది అంటే 5 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు మనకి ఇక్కడ 7 2 14 + 1 15/2 అని చెప్పొచ్చు. 15/2 సింపుల్గా 5కి 15/2 అయితే 8కి ఎంత అంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 15/2. సో 5 ఎక్కం 5 5 ముళ్ళ 15, 2 ఎక్కం 2 2 4 12. సో 4 ముళ్ళ 12. సో 12 డేస్ పడుతుంది సార్. 12 డేస్లో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా మై డియర్ టీచర్స్. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ క్లియర్గా చూడండి, మనకు 5 అనేది ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే అదేం జరుగుతుంది సార్ అంటే మనకు 5 1.5s వస్తాయి, 5 1.5 వస్తాయి, 15 5 75. సో ఇక్కడ 7.5 1.5 వస్తాయి, 5 1.5 వస్తాయి అంటే 1 అయితే 1.5 అట్లా 8 పార్ట్స్ ఎంత అవుతుంది? 15 8 120. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 12 డేస్ వస్తుంది. సింపుల్గా ఇట్లా కూడా చెప్పొచ్చు. సో 12 డేస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇది మనం మోడల్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ మోడల్ 2లో మాట్లాడుకుందాం.